అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు గోచారీత్యా చెప్పే వాటిల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం కనుక మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా లాంటిది, అదేవిధంగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలైనా హనుమాన్ చాలీసా అయినా, అదేవిధంగా సుందరకాండలో ఏదైనా ఇవైనా మీరు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమంతుడి దేవాలయాలు సందర్శించినా కూడా చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల మానసికంగా ఘర్షణల్ని అధిగమించగలగడం, శక్తి పెరగడం, తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడడం, మానసికంగా వ్యక్తి బలంగా అవడమే కాకుండా తీసుకునే నిర్ణయాలలో స్టెబిలిటీ ఉండడం బట్టి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ అనుకున్న విషయాలలో మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీ కృషికి తగినట్టుగా ఉంటాయని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది ఏది చేసినా మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ రోజున హనుమాన్ చాలీసా, హనుమంతుడి మందిరాలు, హనుమంతుడికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం బట్టి అన్ని విధాల అనుకూలతలు ఉండే అవకాశాలు పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.